వ్యూవర్స్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజేఎస్. ఈరోజు మనం మకర సంక్రాంతి సందర్భంగా అద్భుతమైన స్వీట్ క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక మంచి 2 క్యారెట్లు తీసుకున్నా, చూసారుగా. అలాంటివి తీసుకుని మనం కోరే ఉంది కదా, కోరే జల్లెడ లాంటిది తీసుకుని చక్కగా కోరుకోవటం. సన్న చిల్లులు చూసారుగా, అలాంటి సన్న చిల్లులు తీసుకుని చక్కగా 2 క్యారెట్లు చక్కగా కోరేసుకోవాలి. చూసారా, చక్కగా అలా కోరేసుకోండి. మొత్తం చూడండి, చక్కగా బ్రహ్మాండంగా వచ్చింది చూడండి. అంతే, చక్కగా 2 ఇలా చక్కగా కోరేసుకోండి. మొత్తం చూసారా, ఇదిగో కోరి పక్కన పెట్టేసుకోండి. మనం ఈ హల్వా చేయటానికి ఒక 4 చెంచాలు పంచదార, ఒక కొంచెం పాలు, ఒక 25 ml అనుకోండి, జీడిపప్పు, కిస్మిస్ కొద్దిగా, ఓ 2 యాలక్కాయలు, అంతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద గిన్నె ఒకటి పెట్టి ఒక పెద్ద చెంచాడు నెయ్యి వేసుకోండి. ఒక పెద్ద చెంచాడు నెయ్యి వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ జీడిపప్పులు, కిస్మిస్ ఉంది కదా, వేసేయండి. వేసేసి చక్కగా అటు ఇటు బాగా కలపండి, వేయించేంత వరకు. ఏం చేస్తారంటే 2 యాలక్కాయలు ఉన్నాయి కదా, అవి చక్కగా ఇలా నలిపి వేయండి. చక్కగా చాలు, చేత్తో నలిపి వేసేయండి, ఏం కాదు, బాగుంటుంది బ్రహ్మాండంగా. వేసేసి అటు ఇటు చక్కగా కలపండి. ఈ జీడిపప్పు, కిస్మిస్ మాడకుండా అటు ఇటు చక్కగా బాగా కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నారు కాబట్టి భయం లేదులేండి. అదే కనుక మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి. చూసారా, చక్కగా ఎర్రగా వేగిపోయినాయి అనుకున్న తర్వాత చక్కగా తీసేయండి. తీసేసి పక్కన ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఏం చేస్తారంటే ఆ గిన్నెలో ఇంకా నెయ్యి మిగిలిపోతుంది, మరింత నెయ్యి వేయాల్సిన పని ఏం లేదు. ఆ నేతిలోనే ఈ క్యారెట్ కూర మొత్తం వేసేయండి. వేసేసి మాడకుండా చక్కగాను అటు ఇటు బాగా కలపండి. చక్కగా ఒక 5-6 నిమిషాలు చక్కగా వేగేట్టు అనమాట. ఒక 5 నిమిషాలు వేయించండి చక్కగా, అటు ఇటు చక్కగా అడుగంటకుండా చక్కగా అన్నమాట. అటు ఇటు కలుపుతూ ఉండండి చక్కగా. ఒక 5-6 నిమిషాలు వేగింది అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు మొత్తం పోసేయండి. పోసేసి బాగా కలపండి. చక్కగా పాలంతా బాగా కలిసేటట్టు చక్కగా బాగా కలిసింది అనుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయండి. ఆ పాలతో చక్కగా ఉడకాలి ఆ క్యారెట్, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 2-3 నిమిషాల తర్వాత ఈ పంచదార ఉంది కదా, మొత్తం వేసేయండి. పంచదార మొత్తం వేసేసి బాగా కలపండి చక్కగా. పంచదార కూడా బాగా కలిసేటట్టు చక్కగా. పంచదార కూడా బాగా కలిసింది అనుకున్న తర్వాత ఒక్క 2-3 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, అది కూడా వేసేయండి. వేసేసి బాగా కలపండి చక్కగా, ఈ జీడిపప్పు, కిస్మిస్ మొత్తం కలిసేటట్టు. అంతే, పొయ్యి కట్టేయండి, అయిపోయింది. అద్భుతమైన క్యారెట్ హల్వా రెడీ. చాలా బాగుంటుంది, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.